ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. ఇవాళ ఉదయం జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. అన్న కళ్యాణ్ రామ్ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఘాట్ కి చేరుకుని తాతకు నివాళులర్పించారు. అనంతరం బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చారు. బాలకృష్ణ వెళ్లిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. ఇప్పుడే అజయ్ ఇప్పుడే అజయ్ ఇప్పుడే అజయ్ ఇప్పుడే అజయ్ ఇప్పుడే ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. ఇవాళ ఉదయం జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. అనంతరం బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చారు. బాలకృష్ణ వెళ్లిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. ఇప్పుడే అజయ్ ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. ఇవాళ ఉదయం జూనియర్ ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. అనంతరం బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చారు. బాలకృష్ణ వెళ్లిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. తీయించేయ్ ఇప్పుడే అంటూ కూడా బాలకృష్ణ మాట్లాడిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి లైవ్ లో ఉన్నారు. రవి, బాలకృష్ణ మాట్లాడిన విజువల్స్ కూడా ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అంటే ఆ మాటలు ఫ్లెక్సీలకి గురించే అనుకోవాలా? ఏం జరుగుతోంది? అభిమానులు ఏం చెప్తున్నారు? అంటే ముఖ్యంగా బాలకృష్ణ వచ్చి ఇక్కడ నివాళులు అర్పించి వెళ్లేటటువంటి టైంలో ఏ అభిమానులతో దగ్గర అయితే మాట్లాడాడో, ఏ అభిమానులకైతే సైగ చేశాడో అదే అభిమానులు ఫ్లెక్సీ తీయడం, అందులోనూ ఆ తీసినటువంటి ఫ్లెక్సీలు కూడా కేవలం జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా కళ్యాణ్ రామ్ ఫోటోలతో ఉన్నవి కావడంతో ఖచ్చితంగా ఆ బాలకృష్ణ చేసినటువంటి సైగలు కానీ లేకపోతే ఆ అభిమానులకు చెప్పినటువంటి విషయం ఖచ్చితంగా ఆ ఫ్లెక్సీలను తీసివేయమనే చెప్పి ఉంటాడు అనేది అభిమానులు ఒక టాక్ అయితే నడుస్తోంది. సో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు మెల్లమెల్లగా. ఎందుకంటే ఉదయం జూనియర్ ఎన్టీఆర్ వచ్చి వెళ్లిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా తనతో పాటే వెళ్లిపోయారు. కానీ బాలకృష్ణ వచ్చి వెళ్లిన తర్వాత ఇలా ఫ్లెక్సీలను తీసివేశారనే విషయం తెలుసుకుని అభిమానులు కూడా ఆవేదన చెందుతున్నారు, ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఆ తొలగించి పక్కన పెట్టినటువంటి ఫ్లెక్సీలను కూడా మనం చూడొచ్చు. ఆ తొలగించి ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు కూడా ఇవే. మనం ఒకసారి ఇన్సైడ్ ఫ్లెక్సీల్లో ఉన్నటువంటివి కూడా చూస్తే జూనియర్ ఎన్టీఆర్ ఫోటో, అదేవిధంగా కళ్యాణ్ రామ్ ఫోటో ఉన్నటువంటిది, అదేవిధంగా దివంగత హరికృష్ణ ఫోటో ఉన్నటువంటి ఈ ఫ్లెక్సీలను మాత్రమే తొలగించారు. రిమైనింగ్ ఫ్లెక్సీలన్నీ యథావిధిగా ఇక్కడ ఏర్పాటు చేసినాయి అలాగే ఉన్నాయి. అందులో ముఖ్యంగా బాలకృష్ణ ఉన్నటువంటివి కానీ లేకపోతే ఎన్టీఆర్ ఫోటోలతో ఉన్నటువంటివి అవి మాత్రమే ఉన్నాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఫోటోలతో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు మాత్రమే తీసి పక్కన పెట్టారు. ఇన్ కేసు అవి ఏవైనా అడ్డుగా ఉన్నాయనడానికి కూడా కాదు, ఎంట్రెన్స్లోనే ఏర్పాటు చేశారు. బాలకృష్ణ లోపలికి వెళ్లి నివాళులు అర్పించి బయటకు వస్తున్నటువంటి టైంలో కొంతమంది అభిమానులు తను కారులో ఉండగానే సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించారు. అక్కడ కారులో ఉన్నటువంటి బాలకృష్ణ ఆ రెండు ఫ్లెక్సీలను కూడా చూశారు. అభిమానులకు ఒక సైగ చేయడం మనం ఆ వీడియోను కూడా క్లియర్గా ఎన్టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. సో బాలకృష్ణ ఆదేశాల మేరకే ఖచ్చితంగా అభిమానులు ఈ ఎన్టీఆర్ అదేవిధంగా కళ్యాణ్ రామ్ ఉన్నటువంటి ఫ్లెక్సీలను తొలగించి ఉంటారు అనేదైతే అభిమానుల్లో ఉన్నటువంటి మాట. ఎందుకంటే తను రావడం నివాళులు అర్పించి వెళ్ళేటువంటి కొద్దిసేపటికి ఫ్లెక్సీలను కూడా తొలగించినటువంటి మరో ఫ్లెక్సీని కూడా చూస్తే ఇది కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీతో ఏర్పాటు చేసింది. దీనిపైన బాలకృష్ణ ఫోటోలు కానీ మిగతా ఎవరివి లేవు, కేవలం కళ్యాణ్ రామ్ ఫోటో అదేవిధంగా
హరికృష్ణ ఉన్నటువంటి ఫోటో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో ఏర్పాటు చేసినటువంటివి. అంటే ఇవి మాత్రమే ఎక్కడెక్కడైతే ఫ్లెక్సీల్లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడో, ఏ ఫ్లెక్సీల్లో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, హరికృష్ణ ఫోటోలు ఉన్నాయో అవి మాత్రమే తొలగించి పక్కన పెట్టారు అభిమానులు. బాలకృష్ణ కారులో ఉండి ఏ అభిమానుల దగ్గర అయితే మాట్లాడాడో అదే అభిమానులు ఈ ఫ్లెక్సీలను పక్కన పెట్టడంతో ఖచ్చితంగా బాలకృష్ణ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వీటిని పక్కన పెట్టి ఉంటారు అనైతే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా అందరూ స్పందించారు, కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం స్పందించలేదు అనే క్వశ్చన్ను మీడియా బాలకృష్ణ అడిగినప్పుడు కూడా బ్రో ఐ డోంట్ కేర్ అని ఘాటుగా సమాధానం ఇవ్వడాన్ని కూడా మనం చూసాం. సో అప్పుడు మొదలైనటువంటి విభేదాలు ఇప్పుడు ఏకంగా తారస్థాయికి చేరుకున్నాయి. ఎన్టీఆర్ ఘాట్ వేదికగానే ఈ రోజు విభేదాలు బయటపడ్డాయి అని కూడా తెలుస్తోంది. ఎందుకంటే తను రావడం, లోపలికి నివాళులు అర్పించడానికి వెళ్లి బయటకు వచ్చినటువంటి కొద్దిసేపు అభిమానులతో మాట్లాడడం, తను వెళ్లిన కొద్ది క్షణాల్లోనే ఫ్లెక్సీలను తీయడం పైన అయితే ఖచ్చితంగా బాలకృష్ణ ఆదేశించి ఉంటాడు అని అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చెప్పుకుంటున్నారు. స్వాతి, రవి, ఎవ్రీ ఇయర్ ఎన్టీఆర్ ఉదయాన్నే ఎన్టీఆర్ ఘాట్కొస్తారు, జూనియర్ ఎన్టీఆర్ వర్ధంతికి నివాళులు అర్పిస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఫ్లెక్సీలు అనేవి అక్కడ ఉంటూ ఉంటాయా, ఏర్పాటు చేస్తారా? ప్రతిసారి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు కలిసి వస్తారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ 4 o'clock టైంలోనే ఇక్కడికి వస్తారు. ఎందుకంటే కాస్త లేట్ అయినా కూడా అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, హంగామా చోటు చేసుకోకూడదు అక్కడ. ఎందుకంటే ముఖ్యంగా జయంతికి కానీ వర్ధంతికి 2 సందర్భాల్లో తను వస్తుంటారు. చాలా లేట్ అయితే ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది అనే ఉద్దేశంతో తను ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చి వెళ్తుంటారు. సో ఈ రోజు కూడా అదే విధంగా వచ్చారు. ప్రతిసారి అభిమానులు ఎప్పుడైతే వర్ధంతికి, జయంతికి ఎన్టీఆర్ వస్తాడని తెలుసుకునేటటువంటి ఫ్యాన్స్ అర్ధరాత్రి నుంచే ఫ్లెక్సీలను ఇక్కడ ఏర్పాటు చేస్తారు. సో ఈ రోజు కూడా వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా వస్తాడని తెలుసుకొని జూనియర్ ఎన్టీఆర్, అదేవిధంగా కళ్యాణ్ రామ్ ఫోటోలతో ఉన్నటువంటి ఫ్లెక్సీలను దివంగత హరికృష్ణ ఉన్నటువంటి ఈ ముగ్గురు కనపడే విధంగా ఏర్పాటు చేశారు. ఒక సీనియర్ ఎన్టీఆర్, దివంగత హరికృష్ణ, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, ఈ నలుగురు మాత్రమే ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఉన్నాయి. ఆ ఫ్లెక్సీల పైన ఎక్కడ చంద్రబాబు ఫోటో కానీ, లేకపోతే బాలకృష్ణ ఫోటోస్ కానీ, నందమూరి ఫ్యామిలీకి చెందినటువంటి ఎవరి ఫోటోలు కూడా లేవు. కేవలం ఆ ఫ్లెక్సీలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు తొలగించినటువంటి ఫ్లెక్సీలు కూడా అవి కేవలం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, హరికృష్ణ ఫోటోస్ ఉన్నటువంటి ఆ ఫ్లెక్సీలను మాత్రమే తొలగించారు. కాబట్టి ఖచ్చితంగా విభేదాలు ఉన్నాయి కాబట్టి ఆ ఫ్లెక్సీలను తొలగించమని బాలకృష్ణ ఆదేశించి ఉంటాడు అని అయితే ప్రస్తుతం అభిమానులు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఒకవేళ ఫ్లెక్సీలు ఏవైనా అడ్డుగా ఉన్నాయని అనుకుంటే ప్రస్తుతం ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు చూడొచ్చు. ఇక్కడ ఏర్పాటు చేసినవన్నీ కూడా బాలకృష్ణ ఫోటోస్తో కానీ, లేకపోతే చంద్రబాబు ఫోటోస్తో ఉన్నటువంటి ఫ్లెక్సీలు అన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడైతే జూనియర్ ఎన్టీఆర్ ఫోటోస్తో కానీ, లేకపోతే కళ్యాణ్ రామ్ ఫోటోస్తో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను మాత్రమే తొలగించారు. అవి కూడా చాలా పెద్ద ఫ్లెక్సీలు ఉన్నాయి, పెద్ద సైజులో ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఉన్నాయి. ప్రస్తుతం మనం ఏ వెహికల్ అయితే చూస్తున్నామో లోపలికి వచ్చేటటువంటి ఎంట్రన్స్ గేట్ వద్ద రైట్ అండ్ లెఫ్ట్ 2 వైపులా ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ 2 ఫ్లెక్సీలు ఎంట్రన్స్లో ఎవరు వస్తున్నా కూడా ఈజీగా కనపడుతుంటాయి. సో ఆ 2 ఫ్లెక్సీలనే తొలగించమని చెప్పి ఆదేశించడాన్ని కూడా మనం చూస్తాం. ఇప్పుడే ఇప్పుడే ఏం చేయి అజయ్ ఎన్టీఆర్ సమాధి సాక్షిగా ఆయన వర్ధంతి నాడు నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించమని బాలకృష్ణ స్వయంగా ఆదేశించడంతో నందమూరి కుటుంబం మధ్య రచ్చ రోడ్డుకెక్కింది. ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు వచ్చిన బాలకృష్ణ ఇప్పుడే ఏం చేయి అజయ్ ఇప్పుడే ఏం చేయి అజయ్ ఇప్పుడే జరిగింది అనేది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చెప్పుకుంటున్నారు. సార్ ఇప్పుడే
అజయ్ ప్రస్తుతం మనం చూసినటువంటి ఫ్లెక్సీలు ఒకవేళ అడ్డుగా ఉన్నాయి అని అనుకుంటే ఇటువైపుగా పెట్టారు కంప్లీట్గా ఎన్టీఆర్ ఘాట్కు వాల్ సైడ్. లేదు ఇవి అడ్డుగా ఉన్నాయి అని అనుకుంటే పక్కన పెట్టామని అనుకుంటే ఇలా వైట్ బ్యాక్గ్రౌండ్ కనిపించే విధంగా కాకుండా ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అభిమానులకు కనిపించే విధంగా కూడా ఏర్పాటు చేయొచ్చు. కానీ అలా జరగలేదు. కేవలం కళ్యాణ్ రామ్ అదేవిధంగా ఎన్టీఆర్ దివంగత హరికృష్ణ ఉన్నటువంటి ఫ్లెక్సీలను మాత్రమే పక్కన పెట్టారు. ఇవి కూడా 2 ఎంట్రన్స్లో ఏర్పాటు చేసినవి. ఇవి కూడా పెద్ద సైజులో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు. ఇవి ఉద్దేశపూర్వకంగానే తొలగించుంటారు. బాలకృష్ణ ఆదేశాల మేరకే జరిగిందని ఉదయం నుంచి మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. ఒకవేళ నిజంగానే ఎలాంటి ఉద్దేశం లేకుండానే ఒకవేళ అడ్డుగా ఉన్నాయని తొలగించి ఉంటే ఈ పాటికైనా వాటిని క్లియర్ చేసి ఏదో చోట పెట్టాల్సి ఉంది. లేదా ఇప్పుడు ప్రస్తుతం ఉంచినటువంటి స్థానంలో అయినా సరే వాటిని రివర్స్లో తిప్పి ఆ వెనక ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు కనపడే విధంగా కూడా పెట్టొచ్చు. కానీ కంప్లీట్గా ఇటువైపుగానే ఉంచారు. ఈ తొలగించిన 2 ఫ్లెక్సీలు కూడా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, దివంగత హరికృష్ణ ఉన్నటువంటి ఫ్లెక్సీలు మాత్రమే. ఇందులో ఎక్కడ కూడా బాలకృష్ణ ఫొటోస్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు ఫొటోస్ కూడా ఎక్కడ లేవు. అంటే ఖచ్చితంగా బాలకృష్ణ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ ఫ్లెక్సీలు తొలగించి ఉంటారు. ఎవరైతే బాలకృష్ణ కారులో కూర్చొని అభిమానులతో మాట్లాడాడో ఆ అభిమానులు ఈ ఫ్లెక్సీలను తొలగించారు. కాబట్టి బాలకృష్ణ చెప్పినటువంటి ఆదేశాల మేరకే ఆ అభిమానులు ఈ ఫ్లెక్సీలను తొలగించి ఉంటారనేది ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇటువైపుగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్లో కూడా బాలకృష్ణ ఫొటోస్తో ఉన్నటువంటివి కానీ లేకపోతే చంద్రబాబు ఫొటోస్తో ఉన్నటువంటివి కానీ ఇవన్నీ అలాగే ఉన్నాయి. యథావిధిగా అభిమానులు ఎక్కడైతే ఏర్పాటు చేశారో ఆ ఫ్లెక్సీలు అలాగే ఉన్నాయి. కానీ కేవలం జూనియర్ ఎన్టీఆర్ ఫొటోస్తో ఉన్నటువంటి ఫ్లెక్సీలు కానీ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఈ 2 కనపడే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను మాత్రము ఇవి మాత్రమే తొలగించారు. ఇక్కడ ఉన్నటువంటి వేరే ఏ ఏరియాలో అయినా సరే ఆ ఫ్లెక్సీలను కనపడే విధంగా పెట్టవచ్చు. కానీ పూర్తిగా కనపడకుండా అటువైపుగా ఉల్టా తిప్పి పెట్టారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే జరిగి ఉంది అని. ఎన్టీఆర్ ఎప్పుడైతే ఘాట్కు వచ్చి తను వెళ్ళిపోయారో తనతో పాటు ఎన్టీఆర్ అభిమానులు, కళ్యాణ్ రామ్ అభిమానులు కూడా వెళ్ళిపోయారు. కానీ ఎప్పుడైతే బాలకృష్ణ వచ్చి వెళ్ళినటువంటి కొద్దిసేపటికే ఈ విషయం తెలుసుకున్నారో, ఎప్పుడైతే మీడియాలో ఈ కథనాలను చూశారో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. తాము ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను ఎందుకు తొలగించారు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అడుగుతా ఉన్నారు. అవి ఒకవేళ అడ్డుగా ఉన్నాయని అనుకుంటే వాటిని రివర్స్లో అయినా పెట్టవచ్చు. కానీ ఆ విధంగా కాకుండా ఇంత రచ్చ జరుగుతున్నా లేకపోతే ఇంత హాట్ టాపిక్ గా మారుతున్నా కూడా ఆ ఫ్లెక్సీలను అలాగే వదిలేశారు తప్ప వాటిని మాత్రం రివర్స్ లో పెట్టడం కానీ లేకపోతే ఇక్కడ నుంచి పూర్తిగా తొలగించే ప్రయత్నం మాత్రం చేయట్లేదు. స్వాతి. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద